హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రధాన నిందితుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ దుబాయ్కు పారిపోయినట్లు పంజగుట్ట పోలీసులు నిర్ధారించారు. శనివారం అర్ధరాత్రి దాటాక అతివేగంతో కారు నడిపిన సాహిల్ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్ను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు సాహిల్ తొలుత ముంబైకి, అక్కడి నుంచి సోమవారం దుబాయ్కి పారిపోయినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అతడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నెల 23న అర్ధరాత్రి ప్రమాదం జరగగా ఆదివారం తెల్లవారుజామున స్టేషన్ వద్దకు చేరిన నలుగురు వ్యక్తులు పోలీసులతో మంతనాలు జరిపినట్టు సీసీ కెమెరా దృశ్యాల్లో కూడా అధికారులు గుర్తించారు. మాజీ ఎమ్మెల్యే తనయుని కేసులోంచి తప్పించేందుకు దాదాపు 20 నుంచి 25 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందించడానికి సిద్ధంగా. కృష్ణ, ఏంటి మాజీ ఎమ్మెల్యే కొడుకు విషయంలో ఏం జరుగుతోంది? ఎప్పుడు అతన్ని దుబాయ్ నుంచి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు ఏమంటున్నారు? బుల్లెట్ శ్రీనివాస్, ఏదైతే ఈ మాజీ ఎమ్మెల్యే కుమారుడు షకీల్ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు రోజు ఒక ట్విస్ట్ ఎదురవుతూ ఉంది. మొదట్లో ఏదైతే ఇతను బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ నిర్వహిస్తున్న క్రమంలో సాహిల్ హోంగార్డ్ని తోసేసి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసులో సాహిల్ని తప్పించేందుకు పెద్ద ఎత్తున పోలీసులు కూడా బేరం కుదుర్చుకున్నట్టు తాజాగా పోలీసు ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలింది. దాదాపు 20 నుంచి 25 లక్షల రూపాయల డీల్ అనేది ఇందులో కుదిరింది. అందులో కొంత మొత్తం కూడా ఈ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి లభించడం, ఆ డబ్బుల పంపకాల్లో పోలీసుల మధ్య తేడా రావడంతో ఆ కింద స్థాయి సిబ్బంది కాస్త పోలీసు ఉన్నతాధికారులు ఈ సమాచారం అందించారు. దానిపైన పోలీసులు ఈ సీసీ కెమెరా ఫుటేజ్ సేకరించడమే కాకుండా ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పంజాగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్ పైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే 23వ తేదీన ఏదైతే ఈ ప్రజాభవన్ వద్ద డివైడర్ను ఢీకొట్టిన క్రమంలో ఆ సమయంలో సాహిల్ పట్టుబడ్డం, తానే డ్రైవింగ్ చేస్తున్నాడు, తనతో పాటు తన ముగ్గురు స్నేహితురాలు కూడా అందులో ఉన్నారు, తను మద్యం సేవించి ఉన్నాడని చెప్పిన తర్వాత ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో, పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ నిర్వహించాలని అనుకున్నారు. అదే సమయంలో సాహిల్ పారిపోయిన తర్వాత ఈ విషయం ఏదైతే మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్లో ఉన్నాడో అక్కడి నుంచి తన బంధువుల ద్వారా ఈ డీల్ అనేది, ఆపరేషన్ అనేది మొదలుపెట్టారు. అతను వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న ఆసిఫ్ని సాహిల్ ప్లేస్లో కేసును నమోదు చేసి జైలుకు పంపించే ప్రయత్నం చేశారు. సాహిల్ పేరు తీసి ఆసిఫ్ పేరు పెట్టడానికి మొత్తం 25 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు సీఏ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. దాంట్లో 20 నుంచి 25 లక్షల మధ్య పెద్ద ఎత్తున డబ్బులు కూడా చేతులు మారాయని చెప్పేసి కూడా పోలీసుల దర్యాప్తులో కూడా తేలినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అతను ముంబైలో ఉన్నాడు సాహిల్ అనుకొని దాదాపు ఈ కేసు దర్యాప్తు చేసిన 3 బృందాల్లో ఒక బృందం ముంబైకి వెళ్ళి ఆ టవర్ లొకేషన్ ఆధారంగా అతన్ని పట్టుకునేందుకు అక్కడంతా కూడా తిరిగారు. ముంబైలో లేడు. ఆ తర్వాత అతను కూడా తన తండ్రి దగ్గరికి దుబాయ్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. తెలియడంతో వెంటనే పోలీసులంతా కూడా ఈ లుకౌట్ నోటీస్ అనేది జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా వీలైనంత తొందరలో, అంటే 48 గంటల్లో ఖచ్చితంగా సాహిల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడతాం. అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడమే కాకుండా కేసుని ఏదైతే ఇది రోడ్డు ప్రమాదం కానీ ఇది పెట్టి కేసుతో పోయేదాన్ని పెద్ద కేసు దాకా తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ సస్పెండ్ చేయడం, ఒక వ్యక్తిని దాంట్లో పేరు మార్చే ప్రయత్నం చేయడం, దాదాపు 25 లక్షల రూపాయల చేతులు మారినాయి. కాబట్టి అటు సాహిల్తో పాటు అవసరమైతే ఈ పంజాగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే సిపి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. డీసీపీ స్థాయి నేతృత్వంలో ఈ పెద్ద ఎత్తున ఈ కేసు వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా 2022లో ఈ జూబ్లీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాహిల్ మద్యం మత్తులో కారుతో చిన్నారిని ఢీకొట్టి ఆమె మృతికి కారణమైన కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ అనేది పోలీసులు దాఖలు చేశారు. కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అవసరమైతే దానిపైన పీడీ యాక్ట్ అయినా నమోదు కూడా చేయాలని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాస్, కృష్ణ, సిపి వచ్చిన తర్వాత చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు అన్ని విషయాలు కూడా. మీరు చెప్తున్నట్టుగా పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేయటం, ఆయన ఉపేక్షించటంలే, మొత్తం మీద ఈ కేసుకు కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తూ ఉందా?
సో ఖచ్చితంగా కొత్తగూడ శ్రీనివాసరెడ్డి సిపిగా బాధ్యతలు తీసుకున్న సమయంలోనే అటు డ్రగ్స్ అనేది వ్యాపారస్తులకే కాదు పోలీసులకు కూడా ఒక అల్టిమేట్ జారీ చేశారు. ఎవరైతే రాజకీయ నాయకులకు సంబంధించిన రికమెండేషన్ లెటర్లు తీసుకొచ్చినా పోస్టింగ్ల కోసం ఫోన్ చేసినా వారందరినీ కూడా ఖచ్చితంగా లూప్ లైన్లో వేస్తాను, భవిష్యత్తులో ప్రమోషన్ లేకుండా చేస్తానని చెప్తున్నారు. ఎవరైతే పనితనం నైపుణ్యం గల అధికారులకు సిబ్బందికి మాత్రమే వారికి స్టేషన్ అంటే డ్యూటీలు కల్పించడం, వారికి పదోన్నతులు కల్పిస్తామని చెప్తున్నారు. ఇటు పంజాగుట్టకు సంబంధించిన ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని తేలడంతో అతను విచారణ చేపట్టి అతను సస్పెండ్ చేయడమే కాదు, అవసరమైతే ఈ సాహిల్ కేసులో అరెస్ట్ చేయడానికి కూడా తాము వెనకాడమని చెప్పి సిపి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మొన్న ఏదైతే ఈ నెల 17వ తేదీన ఏదైతే మాజీ ఐఏఎస్ మన్వర్లాల్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక ల్యాండ్ గొడవ వ్యవహారంలో కూడా ఒక ఐపీఎస్ ప్రస్తుతం పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ నవీన్ కుమార్ని కూడా సిసిఎస్ పోలీసులు విచారణ చేపట్టి అతన్ని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అందులో డ్యూటీలో ఉన్న అధికారిని గతంలో అది అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాలంటే పోలీస్ అధికారులు కూడా వెనుకడగాల్సిన పరిస్థితి వచ్చేది. ఒక డీజీపీ స్థాయి అధికారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ఐపీఎస్ని ఆయన కార్యాలయానికి విచారించేవాళ్ళు. కానీ ఈ కేసులో కొత్తగూడ శ్రీనివాసరెడ్డి ఐపీఎస్ అయినా సరే ఎవరైనా ఐఏఎస్ అయినా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. 4 రోజుల నుంచి విచారణకు రమ్మని పిలిచినా కూడా ఐపీఎస్ అధికారి దాన్ని ఖాతరు చేయకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకొని మరి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పంజాగుట్ట కేసు వ్యవహారానికి సంబంధించి ఇటు డీసీపీ స్థాయి అధికారులతో విచారణ జరుగుతున్నా కూడా సిపి మాత్రం దాని మీద సీరియస్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఆయన సేకరించడమే కాకుండా వాటి అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఇటు సాయిల్ని అదుపులోకి వీలైనంత త్వరగా హైదరాబాద్కు రప్పించి అతన్ని అరెస్ట్ చేయడమే కాకుండా ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన అందరినీ కూడా అటు కేవలం ఇన్స్పెక్టర్ అనే కాదు ఈ కింద స్థాయి పోలీస్ సిబ్బందిని ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకొని అవసరమైతే కోర్టు ఎదుట హాజరుపరచాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. శ్రీనివాస్, థ్యాంక్ యూ కృష్ణ.